కళ్ళకట్టు అసలు నవరాత్రోత్సవాలు ముగించుకున్న తర్వాత 11 రోజుల తర్వాత ఇక్కడ చాలా వినాయకుళ్ళు నిమజ్జనోత్సవానికి పోతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ నిర్వహిస్తున్న చూస్తున్న కళాకారులు వీళ్ళు అసలు ఈ మంటలేంటి, ఈ అద్భుతం ఏంటి అన్నీ కూడా చూస్తుంటే అందరికీ కబురుపాటు వచ్చే పరిస్థితి కనబడుతుంది. నిజానికి కూడా భక్తి శ్రద్ధలతో ఇవాళ 11 రోజులు ఆ గణనాథుని పూజించుకొని వారు గురైన పరిస్థితి. తర్వాత ఈ విధంగా ప్రతి ఉత్సవాలకు కానీ క్రీడాకారులు కానీ ఒకనొక పరిస్థితిలో వారు ఆ శ్రమను అనేది తీర్చుకోవడానికి క్రీడోత్సవాలు ఉంటాయి. అదే క్యాంప్ ఫైర్ అలాంటివి ఇక్కడ చూస్తున్నాం. 11 రోజులు నిమజ్జనోత్సవాలు పూరించుకున్న ఈ భక్తులంతా కూడా చాలా అద్భుతంగా మహాత్మకంగా ఈ వేషధారుల మధ్య ఈ అగ్ని నిజానికి కూడా ఇది చాలా ప్రమాదకరం. కానీ వాటితో సాహసాలు చేస్తున్నారంటే చాలా అద్భుతంగా మర్చిపోయే ప్రయాణికులు కూడా అందరూ కూడా మంత్రముగ్ధులై చూస్తున్న పరిస్థితి. అంత అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారంటే అందరినీ కూడా ఆకర్షితులు చేస్తున్నారు. నిజానికి కూడా అందరికి కూడా చాలా ఆనందోత్సవాల మధ్య నవరాత్రులే కాదు 11 రాత్రుల తర్వాత పిల్ల పాప పెద్ద ముసలి ముద్ద అందరూ కూడా ఆనందోత్సవాల మధ్య ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా నిజానికి చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో విషయాలు చూస్తుంటాం మనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలని ఇవాళ రోడ్ల మీద అందరి మధ్యలో అందరికి అనుకూలంగా ఈ విధంగా నిర్వహించడం అనేది చాలా గొప్ప విశేషం. చూసినాం అసలు ఆ వేషధారణలు, ఆ ఉత్సవాలు, ఆ సంబరాలు మామూలు కాదు. చాలా గొప్పగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నిర్వాహకులు కూడా వారందరూ కూడా చాలా సంతోషంగా ఈ విధంగా సక్సెస్ఫుల్గా నెరవేరడం అనేది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. నిర్వాహకులు ఇక్కడే ఉన్నారు. నిజానికి ఈ ఉత్సవాలు కరీమాబాద్ ప్రాంతంలో, నగరంలో కరీమాబాద్ ప్రాంతంలో ఈ విధంగా నిర్వహించడం అనేది ఈ స్థానికంగా అందరూ కూడా ఆనందోత్సవాల మధ్య ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎంజాయ్ ఎప్పుడు దొరకదు మాకు. కానీ ఒక్కటి మాత్రం కోరుతున్నారు ఏంటంటే అర్ధరాత్రి తర్వాత ఈ ఉత్సవాలు నిర్వహించడం అనేది కొంచెం బాధగా ఉంది. ఈ ఉత్సవాల్ని సాయంత్రం 4-5 గంటలకు ప్రారంభిస్తే ఇంత గొప్పగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు అందరూ చూడడానికి అలసిపోయి, నగరవాసులంతా అలసిపోయి ఉండకుండా అందరూ ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని చెప్తా ఉన్నారు. ఇవాళ ఇంత రాత్రి వరకు కాకుండా కాస్త 4-5 గంటల వరకు ఈ ఉత్సవాలు ప్రారంభిస్తే అందరూ కూడా పడుకోకుండా ఎంజాయ్ చేస్తామని చెప్పి నగరవాసులు కోరుతున్నారు. కానీ నిజానికి గొప్పగా ఈ ఉత్సవాలను ఇట్లా నిర్వహించడం అనేది నగరంలో ఎక్కడా లేదు. కరీమాబాద్ ఈ ఉర్సు ప్రాంతంలో, ఈ సుభాష్ ప్రాంతంలో మీరు నిర్వహించడం అనేది చాలా గొప్పగా అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. అందరూ ఎదురు చూస్తున్న మాట అసలు ఎలా సాధ్యమవుతుంది మీకు ఈ గొప్ప ఈ యూనిటీ అనేది కొనసాగడం ఎలా సాధ్యమవుతుంది? మా కమిటీ మెంబర్లు చాలా నిష్టలతోటి 11 రోజులు కూడా నిష్టలతోటి ఒక ప్రణాళికబద్ధంగా మనం ఈ వాతావరణానికి, ఈ ఏరియాకు పండుగ వాతావరణం తీసుకురావాలి, ప్రజలకు భక్తిభావం పెంచొందించాలని కమిటీ సభ్యులు, మా అధ్యక్షుడితో సహా అందరూ కలిసి కమిటీ సభ్యులు మేము ఒక నెల రోజుల నుంచి ఈ ప్రణాళిక వీళ్ళు కూడా మహారాష్ట్ర నుంచి మేము ముందే ప్లాన్ చేసుకొని ఇక్కడ ఈ వాతావరణంలో ఇది కొత్తగా ఉండాలని చెప్పి మేము ఒక నెల రోజుల ముందు నుంచి ఇక్కడ ప్లాన్ చేసుకోవడం, కోలాటాలు కానీ సందడి వాతావరణం నెలకొల్ప
తీసుకోవాలని కమిటీ అహర్నిశలు కష్టపడి చాలా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో భక్తి భావాలు ఇంకా మరింత పెంపొందించే విధంగా మేము కృషి చేస్తాము. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ వీళ్ళందరి వేషధారణలు చేసుకోవడానికి కొద్దిగా లేట్ అయినా ప్రజలందరికీ కొద్దిగా లేట్ అయినా మీ అందరికీ చూపించుకుంటూ వాడల ప్రతి ఏరియాకి ఈ కార్యక్రమాన్ని తిలకించే విధంగా మేము తీసుకువెళ్తామని కోరుకుంటున్నాం. కానీ మీకు నిజానికి ఇది గొప్ప విషయం, ఎందుకంటే అసలు తారతమ్యాలు లేకుండా అందరిని కలుపుకపోయేందుకు ఇది ఒక వేదికగా మారుతుంది. సంవత్సరానికి ఒకసారి చేసే ఈ ఉత్సవాలు అనేటి మీకు అందరినీ కలుపుకుపోయే విధంగా ఎలాంటి సంతోషం కలిగిస్తుంది? మేము ముందు నుంచి ఒక ప్రణాళికబద్ధంగా అందరినీ ఇక్కడ మా కమిటీ ఏంటంటే ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకపోయి చందాదారులకు గౌరవం ఇచ్చుకుంటా, వాళ్ళు ఇచ్చిన వారికి కూడా కండవ కప్పి ప్రసాదం ఇచ్చుకుంటా వాళ్ళని గౌరవించుకుంటా మేము చేయడం చాలా ఆనవాయితీగా మేము ఒక 10 సంవత్సరాల కాంచి చేస్తున్నాము. మా పూర్వీకుల నుంచి కూడా ఒక 40 సంవత్సరాల కాంచి ఈ విధంగా జరుగుతుంది. దీన్ని ఇంకొద్దిగా కొత్తగా చేయాలి. ఇంకా మన ప్రాంతంలో అండర్ రైల్వే గేట్లో కొద్దిగా వినాయకులు పెట్టి అంతా ఆగమాగం చేస్తున్నారు. మనం భక్తి భావంతో ఇంకా పెంపొంచే విధంగా చేయాలని మా కమిటీ సభ్యులందరూ కూడా కష్టపడి దీన్ని ప్రణాళికబద్ధంగానే చేయడం జరిగింది. అసలు నిజానికి కూడా ఇది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు పార్టీలకు అతీతంగా ఇవాళ వరంగల్ నగరం లోపల అండర్ రైల్వే గేట్ లోపల ఉన్న ప్రాంతం అంటేనే రౌడీ షీటర్లకు ఒక నిలయం అని చెప్పుకుంటారు. కానీ ఇవాళ మీరు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలతోని చాలామంది లోపల మార్పు అనేది కలిగింది, ఆధ్యాత్మికంగా మారిన పరిస్థితి. ఎలా అనిపిస్తుంది? అందరినీ కలుపుకోబోతూ మీరు ఇవాళ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా అందరినీ ప్రోత్సహించే కరీమాబాద్ పెద్ద మనుషులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఎన్ఎస్ఆర్ న్యూస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇలాంటి భక్తి భావాలతో మేము తిరుగుతున్నాం అంటే కారణం కేవలం మా వాస్తవ్యులు పెద్ద మనుషులు అందరూ కూడా మాకు వెనకాల ఉండి సహకరించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కేవలం మేము 30-40 మందిమే కాదు, మాకు రైల్వే గేట్ యువతల ప్రాంతాల్లో చాలామంది పెద్దలు సహకరిస్తున్నారు. వాళ్ళందరి ఆశీస్సులతోటి మేము 30 మందిని చేస్తే అయ్యే ప్రోగ్రాం కాదు ఇది, అందరి ఆశీస్సులతో చేస్తున్నాము. ఇంతటి మంచి కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు కొంచెం ఆలస్యమైనా కూడా ఈ కళాకారులు కొంచెం మేకప్ వేసుకోవడం కొంచెం లేట్ అయినా కూడా 4 గంటలకు స్టార్ట్ అనుకున్నాం, 5 గంటలకు మొదలైంది. ఇప్పటికి కూడా పబ్లిక్ రోడ్ మీకు వచ్చి 11 అయినా కూడా పబ్లిక్ రోడ్ మీదే ఉన్నారు. ఆ మహిళలంతా కూడా మేము 12 గంటల లోపే నిమజ్జనం చేస్తాం. అది తెల్లారులు చేయడం అట్లా ఉండదు. మేము ఎప్పుడు కూడా ఈ 40 మందిని కంకణాలు కట్టుకొని భక్తి భావంతో నిమజ్జనం అయ్యే రోజు వరకు కూడా అందరం కూడా చెరువు వద్దకు వెళ్ళి నిమజ్జనం చేసిన తర్వాత సంతోషంగా ఉంటాం. ఏ రోజు కూడా ఇంతవరకు మా రైల్వే గేట్ ప్రాంతాల్లో 40 సంవత్సరాలుగా చేసిన చరిత్ర కేవలం సుభాష్ యూత్ మాత్రమే చెందుతుంది. సుభాష్ యూత్ మేము ఒక్కలమే కాదు, మా తరతరాల నుంచి మా పూర్వీకులు కూడా ఇలా చేయడం మొదలుపెట్టిళ్ళు. వాళ్ళ ఆశీస్సులతో మేము అందరం కూడా ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేస్తూ కొనసాగిస్తున్నాం. చాలా గొప్ప విషయం నిజానికి కూడా చెప్పాలంటే. అండర్ రైల్వే గేట్ అనేది వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల్ని చాలా స్పష్టంగా రాజకీయంగా మార్పు అనేది తీసుకొని వస్తుంది. అందులో భాగంగా ఇక్కడ యూనిటీ నెలకొల్పడానికి ఈ వినాయక ఉత్సవాలు అనేటి ఒక వేదికగా మారుతుంది. అందరూ కూడా ఈ ఉత్సవాలను ఆ దైవ దీన పరిస్థితుల్లో అందరూ ఒక యూనిటీకి వచ్చి ఏ పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉత్సవాలను నిర్వహించుకోవడం, అభివృద్ధి కోసం పాకుపడడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ నిర్వహిస్తున్న ఉత్సవాలే మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఈ ఉత్సవాలు ఇంత గ్రాండ్గా నిర్వహించడం అనేది వరంగల్ నగరంలోనే ఎక్కడ కనిపించదు. నవరాత్రులు గడిచిపోయినాయి, 12వ రాత్రి 11 రాత్రులు గడిపిన తర్వాత 12వ రాత్రి వాళ్ళు తీసుకెళ్తున్న గణనాథుని సమక్షం లోపల మేమంతా ఒక యూనిటీ, ఏ మత సామరస్యాలకు లేకుండా మేమంతా కలిసి ఉన్నాం, కలిసి ఉంటాం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఏది వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఏది మాకు సమ్మతం కాదు, మేమంతా ఒకటి అనే ఒక యూనిటీ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. కాబట్టి మనమంతా కూడా వీరందరికీ జైజాలు కొట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇదే ఎన్ఎస్ఆర్ కూడా కోరుతుంది. కెమెరామెన్ కౌశిక్తో నరేంద్ర, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.